సోషల్ మీడియాను గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ట్రెండ్ షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ట్రెండు పబ్లిక్ను ఏ రేంజ్లో ఆకర్షించిందంటే, ఏకంగా గిబ్లీ సీఈఓ మమ్మల్ని పడుకోనివ్వకండ్రా బాబూ, కాస్త గ్యాప్ ఇవ్వండి అని పోస్టు పెట్టేంతగా ఇంటర్నెట్ని ఇంతగా ఊపేస్తున్న గిబ్లీ స్టైల్ ఇమేజ్ల కోసం పర్సనల్ ఫోటోలని ఏఐ టూల్స్లో అప్లోడ్ చేయటం సేఫేనా? సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు? గిబ్లీ ఫొటోస్ క్రియేట్ చేసుకుంటే డేటా ప్రైవసీకి ముప్పు తప్పదా? ఓపెన్ ఏఐ యూజర్స్ దగ్గర్నుంచి డేటా సేకరిస్తున్నామని ఓపెన్గానే చెబుతోంది. మరి ఆ డేటా సేఫ్గానే ఉందా? మన డేటాని మనమే వేరొకరికి అప్పగించేస్తున్నామా? తెలుసుకుందాం రండి. గిబ్లీ ఫోటో స్టైల్ ఓ స్పెషల్ ఆర్ట్ స్టైల్. ఈ ట్రెండ్ జపాన్కి చెందిన పాపులర్ స్టూడియో గిబ్లీ అనే యానిమేషన్ స్టూడియో నుంచి వచ్చాయి. ఈ స్టూడియో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. యానిమేషన్ చిత్రాలతో గిబ్లీ తన మార్క్ ఎప్పుడో చాటుకుంది. అందువల్లే పబ్లిక్లో ప్రస్తుతం గిబ్లీ ట్రెండ్ సెట్టర్గా మారింది. దానికి తగ్గట్టే యూత్ తమ ఫోటోలను చాట్‌జీపీటీ ఏఐ టూల్ ద్వారా యానిమేటెడ్ ఇమేజ్లుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గిబ్లీ స్టైల్లో మంచి బ్యాక్గ్రౌండ్లతో పాటు చూసేందుకు అట్రాక్టివ్గా, కళాత్మకంగా కనిపిస్తున్నాయి. అందుకే యూజర్లతో ఇంత క్రేజ్ వచ్చింది. పైగా చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ఈ ట్రెండ్ని చాలా ఈజీగా మార్చేశాయి. ఎవరైనా సరే తమ ఫోటోను అప్లోడ్ చేస్తే చాలు, కొన్ని సెకన్లలోనే గిబ్లీ స్టైల్ ఇమేజ్ వచ్చేస్తుంది. వీటిని క్రియేట్ చేయటం సులభతరం కావటంతో యూత్ అంతా దీనిని తెగ వాడేస్తున్నారు. చాట్‌జీపీటీ గిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేటర్ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అది సోషల్ మీడియాలో ఓ తీవ్రమైన సైక్లోన్గా మారింది. ఎంతగా అంటే గిబ్లీ స్టైల్ ఫోటోల కోసం సోషల్ మీడియా యూజర్లంతా తమ ఫోటోలను అప్లోడ్ చేసేస్తున్నారు. ఇలా మీ ఫోటోలను అప్లోడ్ చేయటం వల్ల మీకు తెలియకుండానే ఓపెన్ ఏఐకి మీ ఫేస్ డేటాను అందజేస్తున్నారు. ఇది మీ ప్రైవసీకి ఆటంకం కలిగించవచ్చు. వెబ్ స్క్రాప్ డేటాకు వర్తించే చట్టపరమైన పరిమితుల్ని మీరు పట్టించుకోకుండా స్వచ్ఛందంగా సమర్పించిన చిత్రాలను పొందేందుకు ఓపెన్ ఏఐని అనుమతిస్తున్నారు. దానివల్ల మీ ఫేస్ ఐడెంటిటీని మీకు మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి. ఈ కారణంగా భవిష్యత్తులో ఈ ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. పర్సనల్ ఫోటోలను ఏఐ చాట్ బాట్స్లో అప్లోడ్ చేయటం డేటా ప్రైవసీకి ప్రమాదకరంగా మారుతుంది కూడా. ఇవేవీ ఆలోచించకుండా చాలామంది స్వచ్ఛందంగా వారి ముఖ కవళికల డేటాని వారే అందిస్తున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ డేటా భవిష్యత్తులో ఎవరు ఎలా వినియోగిస్తారనేది ఎవరూ చెప్పలేం. చాలా చాట్‌బాట్స్ వినియోగదారుల అనుమతి లేకుండానే ఈ ఫోటోలను భద్రపరచుకొని వాటిని వ్యాపార ప్రయోజనాలకు కూడా వాడే అవకాశం లేకపోలేదు. ఒక్కసారి మన వ్యక్తిగత ఫోటోలను ఏఐ యాప్స్కి అప్పజెపితే చాలు, ఇక వాటి కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. అందుకే ఈ గిబ్లీతో జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకీ ఫేక్ రికగ్నైజేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. ఇటువంటి సమయంలో వ్యక్తిగత భద్రతపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీలు, హ్యాకర్లు ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్నే సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు. ఇలాంటి రిస్కుల నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు తమ పర్సనల్ ఫోటోలను ఎక్కడైనా అప్లోడ్ చేసే ముందు ప్రైవసీ పాలసీ నిబంధనల్ని స్పష్టంగా చదివి అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఉచిత సేవల్ని వాడుకోటానికి ముందు దాని వెనకున్న గోప్యతా ప్రమాదాలను అర్థం చేసుకోవటం చాలా అవసరం. సోషల్ మీడియా ట్రెండ్స్లో పార్టిసిపేట్ చేయడం సంతోషాన్ని ఇచ్చినా డేటా ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు భవిష్యత్తులో మీ ఫోటోని వాడి మీ వివరాలన్నీ సేకరించవచ్చు. అంతేకాదు, గిబ్లీ ఇమేజ్ జనరేట్ చేయటం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్తో డీప్ ఫేక్ వీడియోలు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉండొచ్చు. గతంలో ఇలాగే క్లియర్ వ్యూ అనే ఓ కంపెనీ ఉండేది. ఈ కంపెనీకి డచ్ దేశానికి చెందిన డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ వాచ్ డాగ్ $33.7 మిలియన్ ఫైన్ వేసింది. ఎందుకంటే ఆ కంపెనీ తన దగ్గర ఉన్న యూజర్స్ డేటా మొత్తం అమ్మేసింది. అవుట్బాక్స్ అనేది ఓ కంపెనీ నుంచి డేటా బ్రీచ్ జరిగింది. ఇందులో కొన్ని లక్షల మంది ఫోటోలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీ డేటా ఏ సైట్లో అయినా అప్లోడ్ చేస్తున్నారంటే జాగ్రత్త అనేది చాలా ముఖ్యమని టెక్ నిపుణులు చెబుతున్నారు. గిబ్లీలో పర్సనల్ ఫోటోలను అప్లోడ్ చేయటం సేఫేనా అని మీరడిగితే నేను చెప్పేది ఒకటే. గిబ్లీ ఫోటోల విషయంలో వ్యక్తిగత డేటా భద్రతపై ఓపెన్ ఏఐ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఇలా గిబ్లీ కోసం పర్సనల్ ఫోటోలను అప్లోడ్ చేయటం సేఫేనా అని చాట్‌జీపీటీని అడిగితే అది కూడా సురక్షితం కాదనే చెబుతోంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సేఫేనా కాదా అనేది. ఓపెన్ ఏఐ పర్సనల్, ప్రైవేట్ ఫోటోలను ఫ్రీగా, సులభంగా యాక్సెస్ చేస్తుంది.
అందువల్ల గిబ్లీ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించండి. మనకు జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు పనికొస్తుంది. కానీ ఏఐ చాట్‌బాట్ మాత్రం తేడా వస్తే మనం ఊహించనంతగా వాడేస్తుంది. సో, గిబ్లీ అని కాదు, ఏ ఇమేజ్ జనరేటర్ యాప్‌లో అయినా ఇమేజెస్ అప్లోడ్ చేసే ముందు ఆలోచించుకొని కంపెనీ గైడ్లైన్స్ చూసి అప్లోడ్ చేయటం మంచిది. లేదంటే చిక్కుల్లో పడే ఛాన్స్ ఎక్కువ. తస్మాత్ జాగ్రత్త!